బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై పోరూరులో కార్ల గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 100కు పైగా కార్లు దగ్ధమయ్యాయి. గౌడౌన్లో యూ2 క్యాబ్ సంస్థ కార్లను పార్క్ చేసింది. గౌడౌన్ బయట ఎండలో కార్లను నిలిపి ఉంచారు. అయితే అక్కడ ఎండుగడ్డి అధికంగా ఉండడం, బలమైన గాలులతో మంటలు వేగంగా విస్తరించాయి. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం చూసాం నిన్న బెంగళూరులో ఈ కార్ల దగ్ధం ఘటన మరొక ముందే ఇవాళ ఏకంగా అదే తరహా ఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని పోరూరు సెంటర్ లో ఉన్న ఒక కారు గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 100కు పైగా కార్లు ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. ఎక్కడైతే కార్లు పార్క్ చేస్తున్నారో ఈ చుట్టుపక్కలంతా కూడా ఎండు గడ్డి అధిక ఉండదండి. నిన్న ప్రమాదానికి ఏదైతే మనం బెంగళూరు చివరి ప్రమాదానికి కారణం ఏదైతే భావిస్తున్నామో అదే తరహాలో ఇక్కడ కూడా కార్లు పార్క్ చేసిన చుట్టూ ఎండుగడ్డి అధికంగా ఉండడంతో మంటలు ఒక్కసారిగా అత్యంత వేగంగా వ్యాపించింది. ఈ ప్రమాదంలో అక్కడే పార్క్ చేస్తున్న 100 కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇవంతా కూడా యూ2 అనే క్యాబ్ సంస్థకు చెందిన కార్లుగా తెలుస్తోంది. ఆస్తి నష్టం మాత్రం తప్పనిసరిగా కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు ఒక 10 ఫైర్ ఇంజన్లు చెన్నై నగరంలోని అనేక ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించారు. ఈ ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రమాదంగా కారణానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరన్నా మంట పెట్టారా, లేక ఏదన్నా సిగరెట్ కానీ అట్లాంటి ఏదన్నా ఎవరన్నా సమీపంలో పొగ తాగడం వల్ల ఈ మంటలు వ్యాపించాయా అనేది కూడా పోలీసు విషయాలు తేలాల్సి ఉంది. ఏదేమైనా దాదాపు 100 కార్లు అంటే దాదాపు ఇందులో అధునాతన కార్లు కూడా ఉన్నాయి. అన్ని కూడా కొన్ని డెలివరీలో ఉన్నట్టున్నాయి, కొన్ని రన్నింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా పార్క్ చేస్తుండగా యూ2 అనే క్యాబ్ సంస్థలో ఆ సంస్థకు చెందిన ఈ 100 కార్లు ఈ ప్రమాదం బారిన పడ్డాయి. ఒక్కసారిగా కార్లంతా కూడా అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. ఈ కార్లను ఆర్పేందుకు ఇటు ఫైర్ సిబ్బంది అట్లాగే పోలీసులు ఇంకా స్థానికులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా నిన్న ఎట్లయితే ఎయిర్ షోలో బెంగళూరులో జరిగిన ఘటన ఎలా ఉందో అదే తరహా ఘటన చెన్నై నగరంలో ఇవాళ జరగడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. జాన్సీ, రైట్, అంటే 100కు పైగా కార్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? ఫైర్ సిబ్బంది ఏ విధంగా శ్రమిస్తున్నారు? మంటలు ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మంటలు ఎందుకంటే దాదాపు 100 కార్లు ఒక్కసారిగా అనేక వరుసగా పార్క్ చేస్తున్నారు. వాటినంతా కూడా ఒక్కసారిగా ఆర్పడం సిబ్బంది కూడా చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది ప్రత్యేక క్రేన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా వారికి సహకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 100కు పైగానే కార్లు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు అంతా కూడా బూడిదలాగా అయిపోయిందంటే ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా దాదాపు బెంగళూరు ఘటన తరహాలోనే ఇవాళ చెన్నై ఘటనలో జరిగిందని చెప్పవచ్చు. ఆస్తి నష్టం తప్పనిసరిగా కోట్లలో ఉండే అవకాశం ఉంది. రైట్, అంటే మురళి, ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించడం జరిగింది. అసలు ఏం చెబుతున్నారు వాళ్ళు? నిజానికి ఘటన 6 బయట జరిగింది కాబట్టి చాలా వరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లాంటి వాటికి అవకాశమే లేదు. తప్పనిసరిగా ఎవరన్నా బహుశా సిగరెట్ తాగడం వల్ల, పొగ తాగడం వల్ల, లేదా బీడీ మంట కానీ ఏదన్నా సరే ఈ దగ్గరలో విసిరేయడం వల్ల, లేదా మరెవరన్నా ఎండుగడ్డిలో మంట ప్రారంభమైన తెలుస్తుంది. ఈ ఎండుగడ్డ పక్కనే ఉన్న ఎండుగడ్డలో ప్రారంభమైన మంట ఒక్కసారిగా పక్కనే పార్క్ చేస్తున్న కార్లకు పాకింది. పైగా కాస్త గాలి కూడా ఉండడం, బాగా ఎండ ఉండడంతో ఈ రెండు తోడవడంతోనే మొత్తం మంటలంతా కూడా వరుసగా కార్ల మీదకు వ్యాపించింది. దీంతో ఈ 100 కార్లు కూడా అగ్నికి ఆగుతాయి. ప్రాథమికంగా ఎవరో బహుశా ఈ సిగరెట్ వల్ల, పొగ వల్ల, లేక అగ్గిపెట్టే ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మొత్తంగా పోలీసు విచారణ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జాన్సీ, రైట్, ఓకే మురళి.